రాజుల గ్రంథం 19వ అధ్యాయము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎలియాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తిచేత అతని కోల చేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడు, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయెను? అర్పాదు రాజును, సెపర్వయీము, హేన, ఇవ్వాను పట్టణముల రాజులను ఏమైరి? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కనులు తెరచి దృష్టించుము. జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చును మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునినే గదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికి కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి పొరల నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసి తిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నొంది పొలములోని గడ్డి వలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనక నా గాలమును నా ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన యగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు
యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజా అయెను.